గొడవ పడగలుగుతాము, వెళ్తాం మనసంగా ముచ్చుకొని ఇంటికి వెళ్ళిపోయాం. వాడు ఏదైనా మాట్లాడుతుందా గొడవ. సో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి డ్రంక్ అండ్ డ్రైవ్ ఏదైతే మనం తీసుకుంటామో చట్టాన్ని మార్చుకోవాల్సిన అవసరం. ఎవడైనా ఒకసారి తాగి బండి డ్రైవ్ చేసినాడు అంటే వాడు లైఫ్ బండి డ్రైవ్ చేయకుండా లైసెన్స్ క్యాన్సిల్ చేసేస్తాడు. అలాంటి స్ట్రిక్ట్ రూల్స్ తీసుకుని వస్తే తప్ప ఇవి పోయేదానికి అవకాశం లేదు. అదేవిధంగా ఈరోజు ఇప్పుడు చూసాం, మన పొద్దున 6 గంటలు తాండూరు చేవెళ్ళ దగ్గర బస్సు ప్రమాదం. వాడైతే అసలు ట్రాక్టర్డు కంకర వేసుకొని వాడి స్పీడ్లో వాడు వచ్చేస్తాడు. బస్సు కొడితే ఇప్పుడే 9 మంది చనిపోయారు, 20 మందికి గాయ. బస్సులో మొత్తం 72 మంది ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఎట్లా ఉంటుంది పరిస్థితి? కాలేజ్ పిల్లలు 4 చనిపోయారు. ఇప్పుడు ఆ ట్రాన్స్పోర్ట్ పర్యవేక్షణ లేకపోవడమే కాదు, మరి ఆ వెహికల్ కూడా ఎప్పుడైతే తీసుకెళ్తున్నాడో కంకరేసి కంకర మీద తార్పాలేసి దాన్ని బిగించుకొని పోవాల్సిన అవసరం ఉంది. బస్సుకు వచ్చి కొట్టి ఎలా చనిపోయారు జనం? కంకర బస్సులకు వచ్చి పడిపోయి కంకరలో మునిగిపోయి చనిపోయారు. దెబ్బలు తగిలి ఎంతో వండర్ఫుల్ యాక్సిడెంట్ అయినా దెబ్బలు తగిలి ఏదైనా కాలిపోయి చనిపోతే అది ఎన్నో రకాలు ఉంటుంది. కానీ ఆ కంకర వచ్చి మీద కూడా చేసుకోవడం చిత్రంగా టీవీలో క్లియర్ కనిపిస్తుంది. వెహికల్ కొట్టడము, వెహికల్ కొనుక్కోవడం, వాడి వెహికల్లో నుంచి కంకర వచ్చేసి మొత్తం బస్సులో ఒక పోస్టర్ మొత్తం వెళ్ళిపోయింది. అలాంటి వాళ్ళ పైన కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటే తప్ప ఇవి పోయేదానికి అవకాశం లేదు. ఇంకోటి ఏమంటే మీరు ముఖ్యంగా చెప్పాల్సిన ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ప్రమాదం జరిగింది. కొంతమందికి ఇన్సూరెన్స్ ఉంటుంది, కొంతమందికి ఇన్సూరెన్స్ ఉండదు. అయితే ఇన్సూరెన్స్ ఉన్నా లేకపోయినా మనం వాళ్ళ మీద కేసు వేసుకుని కంపెన్సేషన్ తీసుకునేటువంటి అధికారం. ఎందుకనంటే మనం తీసుకున్న టికెట్ విలువ 150 రూపాయలే కావచ్చు, 700 రూపాయలే కావచ్చు. బట్ మన లైఫ్ అనేది చాలా విలువ. 700 రూపాయలు పెట్టి మనం టికెట్ తీసుకున్నామంటే ఆ ట్రాన్స్పోర్ట్ యొక్క బాధ్యత ఏంటి? మనల్ని కరెక్ట్ టైంకి ఎక్కించుకొని ఎలాంటి ప్రమాదం లేకుండా సేఫ్గా మన డెస్టినేషన్లో దించాల్సినటువంటి బాధ్యత వాళ్ళకు ఉంటుంది. దీన్నే మనం డెఫిషియన్సీ ఆఫ్ సర్వీస్ అంటాం. ఈ డెఫిషియన్సీ ఆఫ్ సర్వీస్ ఎప్పుడైతే మనకుందో మనం కన్జ్యూమర్ కమిషన్లో వచ్చి కేసు వేసుకొని మీకు లైఫ్కి ఎంత అవసరమైందో అంత అమౌంట్ తీసుకునేదానికి అవకాశం. ఇన్సూరెన్స్ ఉన్న వాళ్ళు వచ్చి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేస్తారు. బట్ ఇన్సూరెన్స్ లేని వాళ్ళ పరిస్థితి ఏంటి? అందరికీ ఇన్సూరెన్స్ ఉండదు కదా. చిన్నపిల్లలకి ఇన్సూరెన్స్ ఉండదు, ముసలి కొంతమంది ఇన్సూరెన్స్ ఉండదు, కొంతమంది అసలు ఇన్సూరెన్స్ చేయించలేదు. సో అలాంటి వాళ్ళకి అవేర్నెస్ కొంచెం ఇంట్లో ఉన్న వాళ్ళకు పక్క వాళ్ళకు కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉండదు. మనం టికెట్ తీసుకున్న తర్వాత అది బస్సు కావచ్చు, కారు కావచ్చు, రైలు కావచ్చు, నీకు విమానం కూడా కావచ్చు. టికెట్ తీసుకున్న తర్వాత సేఫ్గా మిమ్మల్ని డెస్టినేషన్లో దించాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంటుంది. కాబట్టి దాంట్లో ఏ మాత్రం లోపం జరిగినా కూడా డెఫిషియన్సీ ఆఫ్ సర్వీస్ కింద కన్జ్యూమర్ కమిషన్లో మీరు వినియోగదారుల ఫోరంలో వచ్చి కేసు వేసి మీ లైఫ్కి ఎంత అవసరమో అంత అమౌంట్ ఎవరి దగ్గర అయితే టికెట్ పొందిందో వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేసుకునేటువంటి శక్తి సామర్థ్యాల చట్టం మనకి ఇచ్చింది. ఇదొకటి బాగా పెట్టుకోండి. ఇది చాలా అవసరం కూడా. చాలా మందికి తెలియదు. వాళ్ళకి ఇన్సూరెన్స్ ఉంది, వచ్చినాయి, మాకేం రాలేదు, ఏదో ప్రభుత్వం 5 లక్షలు ఇస్తే 5 లక్షలు తీసుకున్నాము, అయిపోయింది మా వర్క్. అట్లా కథ. ఇది ఏదైనా తీసుకోండి, మీరు కార్ ట్రావెల్ చేయండి, ఏదైనా చేయండి. సో అన్లాఫుల్ ట్రావెల్స్ ఉన్నాయి. నీకు హైదరాబాద్ అవసరం ఉంది, నువ్వు దాన్ని ఎక్కడ పోతావు? ఇక్కడ సెంటర్ పోతావు,
ఆంజనేయ స్వామి అక్కడ పోతామా కార్లు వస్తాయి ఆగండి. వాడు పేపర్ వ్యానుడికి ప్యాసింజర్స్ తీసుకుపోయే రైట్ ఉందా? మరి మనం కూడా ఏం చేస్తాము, ఇక తగ్గుతాయని చెప్పేసి ఆటోమేటిక్గా దాన్ని ఎక్కించుకుంటాం. నీవు అలా ఇల్లీగల్ ట్రాన్స్పోర్ట్లో నువ్వు ప్రయాణం చేస్తే నీకు ₹1 కూడా రాదు. అది బాగా గుర్తుపెట్టుకోండి. ఏదైనా కూడా లీగల్ ట్రావెల్ అనేది ఉండాలి. సో మీరు ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి. రోడ్డు ప్రమాదాల నివారణ మన చేతుల్లోనే ఉందనేటువంటి విషయాన్ని బాగా గమనించాలి. చాలా జాగ్రత్తలు తీసుకొని ప్రయాణం చేయండి. దయచేసి నేను చెప్పేది ఏంటంటే స్లీపర్ కోచ్ ఎప్పుడు ఎక్కవద్దు. స్లీపర్ కోచ్ ఎక్కితే నీకు పర్మనెంట్ స్లీపే. మిగతా బస్సులు కూడా దండి ఉన్నాయి కదా, అలా కాకుండా స్లీపరే ప్రిఫర్ చేస్తారు, హాయిగా పడుకోవచ్చు. ఆ స్లీపర్ కాకుండా వేరే బస్సులో పోతే నీకు కొంత మెలకు ఉంటుంది. ఆ మెలకుతో నువ్వు తప్పించుకునేదానికి కూడా అవకాశం ఉంటుంది. మనం అట్లా చేయడం లేదు. లగ్జరీ కోరుకుంటున్నాం, కంఫర్ట్ కోరుకుంటున్నాం, దాంట్లోనే వెళ్ళిపోతున్నాం అది. సో ఇవన్నీ విషయాలు గుర్తుపెట్టుకోండి. రోడ్డు ప్రమాదాలను నివారించేదానికి మీ గుర్తు మీరు కృషి చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటారు. రియల్గా ఇవి మనం వాటిని అనుసరించుకుంటూ పోతే మనం సేఫ్గా మన పథకం సేఫ్గా జాగ్రత్త చేయడం అది మన బాధ్యత కాబట్టి. తర్వాత సార్ చట్టం గురించి చెప్పారు. ఒక టికెట్ తీసుకున్నామంటే మనకు పరిహారం ఖచ్చితంగా, అంటే మనం సేఫ్టీ చేయకపోతే గడ్యూరం ఫార్మ్ తీసుకొచ్చి సార్ గారు ఎప్పుడు మనకు కర్మలో అవైలబిలిటీ ఉంటారు, సార్ గారు నెంబర్ తీసుకోండి, అది సార్ గారు ఎఫెక్ట్గా మీకు హెల్ప్ చేసే బాధ్యత సార్ గారు తీసుకుంటారు. ఇది మీలో అవేర్నెస్ రావడానికి ఇది తీసుకున్న నిర్ణయం ఇది. సో బండి చేతిలో దొరకగానే బండి అంటే 4, 2, 6 అన్ని వీల్స్ అన్న ఉండొచ్చు. అది ఇంకా మనలో ఫస్ట్ మనం కంట్రోల్ ఉండాలి. అటు లేకపోతే మన సమాజానికి నష్టపరిచే వాళ్ళగా తయారు కాకూడదని కోరుకుంటున్నాను. తర్వాత ఉల్లోజ్ గారి లాస్ట్ అయిపోయిందండి. మళ్ళీ సో ఉల్లోజ్ గారి కన్జ్యూమర్ కోర్టులో కేసు వేసుకోవడానికి మీకు ఫీజు లేదు. రెండవది, మీరు వకీల్ని పెట్టుకోవాల్సిన అవసరం అంతా లేదు. మీరే స్వయంగా ఏం జరిగిందో, ఏ రోజు ఎక్కడ ఎవరి దగ్గర టికెట్ కొన్నారు, ఎంత కొన్నారు, కొన్న తర్వాత అది ఏమైంది. సపోజ్ ఇప్పుడు మనం టికెట్ కొనుక్కుంటాము, మనం ఇంటర్వ్యూకి వెళ్ళాలా, ఆ రోజు బస్సు ఫోన్ చెప్తాడు ఈరోజు ట్రావెల్ క్యాన్సిల్. అది డిఫిషియన్సీ సర్వీసే కదా. మరి మన ఇంటర్వ్యూ పరిస్థితి ఏంటి? ఇంటర్వ్యూకి పోలేదు, మనకు ఉద్యోగం రాలేదు, బట్ కాంపెన్సేషన్ 80 లక్షలకు రూపాయలు మనకు జరిగిన నష్టానికి మనం వకీల్తో అవసరం లేకుండా ఒక చిన్న పేపర్ మీద రాసి కోర్టులో వస్తే మా స్టాఫ్ మీకు హెల్ప్ చేస్తారు. వాళ్ళే మీరు స్వయంగా మీరే వాదించుకోవచ్చు. ఇప్పుడు చాలా మంది పిల్లలు వస్తూ ఉన్నారు. ఇప్పటికే దాదాపు 10 మంది డిగ్రీ కాలేజీల నుంచి మన దగ్గర కేసులు వేసేసి నిన్న చూశారు కదా పేపర్లో అరెస్ట్ వారెంట్ నియమించలేదు. అరెస్ట్ వారెంట్ ఒకటి
వచ్చారు. ఒకసారిగా ఇండియా అంతా వైరల్ అయింది. అమెజాన్ కేసీఆర్ వారిని రావడం వాళ్ళు నష్టంలో వచ్చారు. వాడికి 85,000 రూపాయలు చెరువులు పెట్టి వాడు చేసింది ఏంటంటే ఐఫోన్ అడిగితే వాడు అయితే ఐపీ ఫోన్ పంపించాడు. వీడు అడిగిన వాడు వాడు పంపించాడు. సరే పోనీ తీసుకున్న తర్వాత చూసి వెనక్కి ఇచ్చాడు. వెనక్కి ఇచ్చిన తర్వాత తీసుకెళ్ళారు. ఏదో ఒకటి ఇవ్వాలి కదా, అది ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు, ఏది ఇవ్వలేదు. ఆ పిల్లడు వచ్చి ఫోన్లో కేసు తీసుకున్న మేము ఆవిడ పాస్ చేసి అతనికి 85,000 రూపాయలు కట్టమని తీసేసి అతను కట్టలేదు. వీళ్ళకి వారంటీ హాస్టల్లో సో మీరు వినియోగదారుల ఫోరము వినియోగించవలసిందిగా కోరుతున్నాను. అదేవిధంగా నగర కమిటీ మిత్రులు శ్రీరాములు వేదిక విద్యార్థులారా, మీరందరికీ ఒక ముఖ్య విన్నపం ఏమంటే మీరందరూ మంచి యువకులు అమ్మాయిలు బాబు దృష్టిని బట్టి కనిపిస్తున్నది సృష్టిని విన్నావు, నువ్వది వేదమన్నావు, నేనది వాదం అన్నాను, నువ్వది వేదం అన్నావు, నేనది వాదం అన్నాను. దృష్టిని బట్టి కనిపిస్తున్నది సృష్టిని విన్నావు, నువ్వది వేదం అన్నావు, నేనది వాదం అన్నాను, నువ్వది వేదం అన్నావు, నేనది వాదం అన్నాను. సంతలోన ఒక జోల పట్టి పసి గొంతు మోగుతుంటే, సంతలోన ఒక జోల పట్టి పసి గొంతు మోగుతుంటే, నువ్వది గేయం అన్నావు, నేనది గాయం అన్నాను, నువ్వది గేయం అన్నావు, నేనది గాయం అన్నాను. కళాత్మకంగా సినిమా తప్పుడు విలువలు చూపిస్తే, కళాత్మకంగా సినిమా తప్పుడు విలువలు చూపిస్తే, నువ్వది వినోదం అన్నావు, నేనది ప్రమాదం అన్నాను, నువ్వది వినోదం అన్నావు, నేనది ప్రమాదం అన్నాను. అందరికీ ధన్యవాదములు. విద్యార్థులు మీకు అందరికీ చిన్న విన్నపం అంటే మేమందరం జన విజ్ఞానంలో చేసిన సభ్యులము. నేను గవర్నమెంట్ మెడికల్ ఇస్తాను. మీరందరూ జన విజ్ఞానం పనిచేస్తామనే పిల్లలు ఎవరైనా ఉంటే మీ ఫోన్ నెంబర్లు నాకు మెసేజ్ పెట్టి పెట్టండి. జన విజ్ఞానంలో పనిచేద్దాం, సామాజిక స్కూల్లో పనిచేద్దాం వాళ్ళు అందరూ యూత్ వాళ్ళందరూ ఆ ఫోన్ నెంబర్ మెసేజ్ పెట్టండి. మేము పనిచేద్దాం జన విజ్ఞానంలో అనే వాళ్ళందరూ ముందుకు వచ్చి పనిచేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్.